లోకేష్ జీవితంలో ఎమ్మెల్యే కాలేడన్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. మంగళగిరిలో గెలవలేని లోకేష్ దొడ్డిదారిన మంత్రి అయ్యాడన్నారు. అలాంటి వ్యక్తి కూడా సీఎం జగన్ కు సవాల్ విసురుతున్నాడంటూ ఎద్దేవా చేశారు. ఇంతకుముందు మీ నాన్న కాంగ్రెస్ పార్టీ కలిసి 16 నెలలు చేయని తప్పుకి మీరు ఆయన ఇబ్బంది పెట్టినా కానీ ఆయన ఏమాత్రం కూడా దడవకుండా బెడవకుండా సొంతంగా పార్టీ పెట్టి ఈరోజు 151 మంది ఎమ్మెల్యేలతో 23 ఎంపీలతో ఈరోజు ఆయన పరిపాలన చేస్తున్నాడు. నీ జీవితంలో నువ్వు ఎప్పుడైనా సరే నువ్వే మంగళగిరిలో గెలవలేకపోయావు, నువ్వు జగన్ గారి మీద సవాలేశ్వరుడు ఏంట్రా బాబు, నువ్వు నీ కెపాసిటీ తెలీదా? ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నుంచోబెట్టిన అభ్యర్థి మీద ఓడిపోయిన వ్యక్తివి జగన్మోహన్ రెడ్డి గారిని లోపలేస్తావు. ఏంటి లోపలేసేది? నీ జీవితంలో నువ్వు అసెంబ్లీలో కూడా అడుగు పెట్టలేవు. మీ నాన్న ఏమన్నా ఏదో నామినే మన దొడ్డిదారిన మంత్రి చేసి ఎమ్మెల్సీ చేసి నువ్వు లోపలికి వెళ్ళావు తప్ప నువ్వు జీవితంలో ఎమ్మెల్యేగా గెలవలేవు, అసెంబ్లీలో అడుగు పెట్టలేవు. నువ్వేంటి ఆయన బెదిరించేది? జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా నారా లోకేష్ అనుకున్నావు భయపడతానికి ఆయన భయపడతాడంటే మీ నాన్నకే భయపడ్డు నువ్వెంతరా బాబు మాట్లాడితే దానికి. అదేవిధంగా మాట్లాడితే రెడ్ బుక్ అంటో, గ్రీన్ బుక్ అంటో, ఎల్లో బుక్ అంటో, ఏం బుక్ అయితే మాకు ఉపయోగం ఏముందిరా దాంట్లో? ఏం చేస్తావు నువ్వు? అధికారులను బెదిరిస్తున్నావు, ఏదో పార్టీ నాయకులను బెదిరిద్దామని ప్రయత్నం చేస్తున్నావు. నీ దగ్గరికి ఏదైనా 1-6 వస్తే నువ్వేదో బాగా రెపరెపలాడుతున్నావు. మా దగ్గర మిగిలిపోయిన స్క్రాప్ అనే దగ్గరికి వస్తారా బాబు? జగన్మోహన్ రెడ్డి గారు వద్దు అనుకున్న వాళ్ళు మీ దగ్గరికి వస్తారు, గుర్తుపెట్టుకో. జగన్మోహన్ రెడ్డి గారు వద్దంటే అర్థం ఏంటి? ఇక్కడ స్క్రాప్ కాబట్టే కదా. ఇవన్నీ కూడా ఏదో పైపైన ఇది మెరుపులు చూసి ఏదో అయిపోతావు అనుకుంటున్నామో. జీవితంలో నువ్వు ఎమ్మెల్యే కాలేవు. ఈసారి కుప్పంలో కూడా మీ నాన్న ఓడిపోతున్నాడు. మీ బ్రదరు పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడ పోటీ చేస్తాడో తెలియదు. ముందర మీరు గెలవడానికి ప్రయత్నం చేయండి తప్ప ఏదో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడింది మాత్రం మీరు కనబాకండి.